ఈ నడుమ ఎంత వేసినా ఎండి తీర్ల దండలాడినా ఫాలోవర్స్ పెరుగుతలేరు, మైలేజ్ దినామింత మైనస్ అవుతుంది కానీ పెరుగుతలేదు. ఏదైనా ఒక వీడియో పోతున్నప్పుడే ఇంకో వీడియో ఉరుకుతది. పవర్లు ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటది, ప్రతిపక్షంలకు పోయినాక ఎవరు పట్టించుకుంటారు చెప్పు? ఐడియా లీడర్ల లెక్క గాయగా చేస్తే ఆ టెన్క మనం గాయగాయ కావాల్సి వస్తది. ఏనికి తెలియదు, పేరు గట్టిగా వినిపిస్తది, మైలేజ్ మస్తుగా వస్తది. నీ మైలేజ్ ముచ్చట్ల టెన్క గాని ఈ లీడర్ మైలేజ్ కోసం ఏమన్నాడో తెలంగాణలో ఏ తీర్ల మాటల మంటలు పుట్టినో చూడోసారి. శుభం పలికే సుమనన్న అంటే దొరికినోని దొరికినట్టు కర్రు కాల్చి వాత పెట్టు అని అన్నాడట. అగో అట్లనే ఉన్నది అన్నబెట్టిన ముచ్చట. రైతులు వస్తున్నారా రోడ్ల మీదకి? నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళా 100 మంది మనోళ్ళే. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరు మందమారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరు, పోయి మొత్తం జీఎం గాని ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు సింగరేణి భవన్ కాల పెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు, ఏముంది? ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటా వస్తాయి. నువ్వు ఒకటి గాలబెట్టి ఎవడు ఇయ్యడు పైసలు చూడు. మీ వైపు ఎందుకు వస్తారు? మీకు అధికారం లేకపోతే మీ వెంట రావాలనా? మీరు చెప్పినట్టు విని పట్టాలు పోయాలి, రోడ్లు ఎక్కాలి, వాళ్ళు బదనాం కావాలి, కేసులు కావాలి, అరెస్టులు కావాలి, జైల్లోకి పోవాలి. మీకు మాత్రం అధికారం కావాలి. అధికారం కోసం దిగజారే కేసీఆర్, చెప్తున్న కేసీఆర్, ఇది నీకు తెలియకుండా జరగదు. కేటీఆర్ మాట్లాడుతున్నా, హరీష్ రావు మాట్లాడుతున్నా, ఎలా చెంచాగాల లెక్క సుమన్లు మాట్లాడుతున్నా, రేపు ఇంకెవడు మాట్లాడుతున్నా సరే నీ డైరెక్షన్ లోనే ఇట్లాంటివి వస్తాయి. కేసీఆర్కి హెచ్చరిస్తున్నాం, ఇట్లాంటి పార్టీని మీరు రద్దు చేసుకోండి. నేను మాట్లాడినటువంటి అంశాల్లో కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటూ ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో తయారు చేసి దాన్ని నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలోకి వదిలి ఇక బాల్కసుమన్ ఇట్లా, బాల్కసుమన్ అట్లా, ఇక మొత్తం బాల్కసుమన్ మీద దృష్టి నిన్నటి నుంచి. అది ఎంత దూరం పోయిందంటే ఇవాళ డీజీపీకి నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు గంట తీరికున్నారు. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడిగా చేసిన వ్యక్తి, శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి, గవర్నమెంట్ విప్పుగా ఉన్న వ్యక్తి రైలు పట్టాలు కోసేయండి అని వాయిస్ విన్న తర్వాత నేను చెప్తాను, ఇది దుర్మార్గమైనటువంటి అంశం. కేంద్ర పోలీసులు కూడా రైల్వే శాఖ తరఫున రైలు పట్టాలు కోసేయమని చెప్పిండు కాబట్టి రైల్వే పరంగా కేసు రిజిస్టర్ చేయాల్సిందే. ఇంత పెద్ద హోదాలో పోయిన తర్వాత ఒక 5 ఏళ్ళు 2.5 ఏళ్ళు అధికారం లేకపోతే ఇంత అసహనం గురైతే ఫస్ట్ జనరేషన్ వ్యక్తివి ఎందుకు తొందరపడుతున్నారు? ఇటువంటి మాటలు రైల్వే పట్టాలను కోసేయమంటే ఏం జరుగుతుంది? సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయమంటే ఏం జరుగుతుందో ఆ పార్టీ స్పందించాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇట్స్ అ టైం తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. తెలంగాణలో సుమనన్న మాటల మీదనే మంటలు పుట్టినాయి. లడాయి మరెంత దూరం పోద్దో గాని 3 పార్టీల లీడర్లైతే ప్రజాస్వామ్యంలో రెచ్చగొట్టే మాటలైతే కరెక్ట్ కాదని అంటున్నారు.